రెడ్డి గారు. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ మీడియా విభాగం కన్వీనర్. రామ్మోహన్ రెడ్డి గారు, మీరే ఫస్ట్ నాకు గుర్తుంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కవిత లెటర్ రాసింది అని చెప్పింది. ఎన్ని రోజుల క్రితం? 15 రోజుల క్రితమా? 15 రోజుల క్రితం, 20 రోజుల క్రితం. ఏ పేపర్లో, ఈ టీవీలో రిపోర్ట్ కాకముందు ఫస్ట్ ప్రెస్ మీట్ చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టారు, నాకు కూడా ఫోన్ చేసి చెప్పినట్టున్నారు ఇవాళ సెన్సేషనల్ క్లైమ్ చెప్పబోతున్నా అని చెప్పి లెటర్ రాసినారు. మేము నమ్మలేదు, కానీ నిజమైంది. సో అందరికంటే ముందు బ్రేక్ మీరే చేశారు సామ రామ్మోహన్ రెడ్డి గారు. అవునండి, నేను ఈ మంత్ 14th రోజు నేను గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమే కాదు, అక్కడ లెటర్ లో తను ఏ అంశాలను ప్రస్తావించారు అనేది కూడా అదే ప్రెస్ మీట్ లో చెప్పిన. ఓకే, అంతటితో కాదు, ఈ లేఖ గిట్ట తండ్రి నుంచి స్పందన రాకపోతే కవిత గారు తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి కార్యాచరణ కూడా సిద్ధమైనరు అని చెప్పిన. దానికి ఆమె పార్టీ పెట్టి ముందుకు పోయేటటువంటి ఆలోచనలు చేస్తుంది. కాబట్టి ఒక మహిళ తెలంగాణలో ఇంకొక పార్టీ పెట్టి ముందుకు వస్తుందంటే సగటు మహిళని ఎంకరేజ్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అని అన్నాం. అయితే తండ్రి గారి లెక్క విధానాలు కాకుండా తను తండ్రి దగ్గర చూసి ఇవి ఉండకూడదు అనేటటువంటి అంశాలని సమాజంలోకి తీసుకొని పోవాలి. తీసుకొని పోకపోతే వ్యతిరేక జెండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొదట కనిపిస్తుందని కూడా చెప్పినాం. సో ఇప్పుడు మీరు 14వ తేదీ మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, మీరు మా జర్నలిస్టులకు, టీవీ ఛానళ్లు, పేపర్ల కంటే మీరే ముందున్నారు. ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎటు కవిత సైడ్ నుంచి వచ్చిందా, కేసీఆర్ సైడ్ నుంచి వచ్చిందా? ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు లీక్ చేసి సోర్స్ అయితే రామ్మోహన్ కాదు భరత్ గారు, ఇప్పుడు మీ ఛానల్ కి ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అనుకోండి, మీరు మీ సోర్స్ అని చెప్తారా? ఛానల్ కాదు కదా, అందుకనే. మరి రాజకీయం కూడా మాకు కూడా సోర్స్ ఉంటాయి కదా. అది నాయన బిడ్డనా మేమెట్లా చేస్తాం సార్? కోర్టు పెడుతున్నా. ఒకటి ఏంటంటే ఇంటెలిజెన్స్, ప్రకాష్ గారు ఏమన్నారంటే ఇంటెలిజెన్స్ ఫోన్లు ట్యాప్ చేస్తుంది, ఆమె వాట్సాప్ లో పంపిస్తే దాన్ని క్యాప్చర్ చేసి రేవంత్ రెడ్డికి క్లోజ్ ఛానల్, ఆ రేవంత్ రెడ్డికి దగ్గర ఛానల్ కి ఇచ్చారు, అందుకని వాళ్ళు బ్రేక్ చేసి దాన్ని ఇచ్చారు అంటారు. వాస్తవమా? ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందా, లేకపోతే వేరే అదొక్కటి కన్ఫర్మ్ చేయండి ఎవరి ద్వారా వచ్చిందని కాకుండా. అంత పాప ప్రకాష్ అనే టెన్షన్ పడొద్దని చెప్పురి. నాకేం టెన్షన్, నేనేం పార్టీ కాదు కదా. కాదనా అంటే కాదు, మీరు వాట్సాప్ లలో వచ్చింది ఇంటెలిజెన్స్ ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఏదో జరిగిందనేటటువంటి మీవి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, అంటే మీరు ఊహాజనికంగా ఏదైతే మాట్లాడుతారో అట్లాంటివి ఏం లేవు. బ్రహ్మాండంగా లేఖ రిలీజ్ అయిన రోజు కూడా ఫిజికల్ కాపీలే రిలీజ్ అయ్యింది, వాట్సాప్ లకి ప్రింట్లు తీసుకొని ఏం కాలేదు. ఓకే, సో